మా డాడీ కూడా మంచిగా బండి కడుక్కుంటుండు. ఏం చేస్తున్నావు? ఎందుకు? వాషింగ్ చేయించుకోవచ్చుగా. వాషింగ్ చేయించుకోవచ్చుగా. ఎందుకు లేదు? మస్తు పనులునే నీకు. చెప్పు కదా చేస్తా. పైసలు తెచ్చినావా? ఏం పైసలు? అకౌంట్లో ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి బట్టి నీకు కావాల్సినంత ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 7 లక్షలు. 7 లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకటేసారి? అది ఒకటేసారి ట్రాన్స్ఫరా? ఎందుకు బట్టి? కావాలా? ఒక పని ఉంది. చేపిస్తా. 1 గంట బ్యాంక్ నుంచి చేపిస్తా. సో వాళ్ళు చూసి మా డాడీ 7 lakhs అడగాలని 1 hourలో ట్రాన్స్ఫర్ చేపిస్తా ఉంటారు. బండి కొంటున్నా ఇంకొకటి. కొనుక్కో. నువ్వు నీకు చెప్పిన కదా. నువ్వు ఏంది? గుంటూరు కొత్తప్పుడు కూడా చెప్పిన కదా, అమౌంట్ ఎంత కావాలని చెప్పు, ట్రాన్స్ఫర్ చేపిస్తా అన్న. గాయ్స్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ సూన్. కానీ అది ఇప్పుడే రివీల్ కావాలి, చాలా టైం పడుతుంది. మనం మళ్ళా గుంటూరు పోతున్నాం అనమాట. ఎప్పుడు పోతాం అమ్మా అంటే బాబా ఇంత సర్వీసింగ్ చేయించుకోవప్ప. ఎన్ని రోజులంగా కడుగుడు పక్కన పెట్టు. ఎన్ని రోజులంగా అడుగుతా ఉంటాను నేను. కొన్ని సర్వీసింగ్ చేయించినావా? ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తా. చేపివా? ఏదండి? పైసలు లేవా? ఇప్పుడే 7 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను. పైసలు లేవంటావు? ఎందుకు హక్కు లేదు? మా డాడీ దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి గైస్. ఏమేమో చేస్తాడు, మొత్తం ఖర్చు పెడుతుంటాడు. మా కొడుకు డబ్బులే గైస్. నాకు హక్కు లేదు. ఆయన పర్మిషన్ ఇస్తే వాడుకుంటా అంతే కానీ అంత సీన్ లేదు. మా డాడీ ఏడుకోతే ఊరికి పోతా అంటాడు. ఊరికి పోతాను. క్యాన్సిల్ చేసేసింది. వెళ్ళిపోయింది పొమ్మని చెప్పినా నేను. అమ్మ మొత్తుకునేది పిల్లల గురించి వద్దంటే క్యాన్సిల్ చేసుకున్నా గైస్ టూర్. నేను ఇప్పుడు సర్వీసింగ్ అంటాడు. డబ్బులు లేక బండి గడుపుకుంటున్నా. డబ్బులు లేక బండి గడుపుకుంటున్నా. ఏం మాట్లాడతావు? మా డాడీ ఇట్లానే దోకులు. పైసలు నీ నాయ కాదు కదా. అవి పక్కన ఇటు. దాని తర్వాత ఇప్పుడు నీ లేవా పైసలు? 4-5 వేలు ఉన్నాయి. ఏ ఊకోపా, ఏం మాట్లాడుతావు? 60-70 వేలు పెట్టుకొని తిరుగుతావు అకౌంట్లో డైలీ. సరే అడిగినా తీసుకోమని చెప్పినా, మళ్ళీ పొమ్మని చెప్పినా. ఎందుకు పోలే? పొమ్మని చెప్తే ఇంట్లో అమ్మ పోనీ అక్కలు పోనీ అవన్నీ పట్టించుకోదప్ప. వెళ్ళిపోవాలా? ఇదే టైము. తిరగనీకి టైం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలా. మళ్ళీ టైం దొరకదు తిరగని. అదే అన్నారు అందరు. రా 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 వెళ్ళిపో. ఇప్పుడు కూడా ఫ్లైట్ బుక్ చేసుకోండి. వెళ్ళిపో ఇప్పుడు కూడా. ఫ్లైట్ బుక్ కావాలి. మళ్ళీ 10,000 కావాలా? ఎవరు ఇస్తారు? నేను ఇస్తావో. నేను ఇస్తావో. చెన్నైలో ఉన్నాడు. వెళ్ళిపో. మళ్ళీ చెన్నైకి ఫ్లైట్ బుక్ చేసుకోండి డైరెక్ట్. చెప్పాలా ఫ్లైట్? వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? పోమలా తిరిగిరా. పోమలా ఏం చేస్తావు? ఎప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు మళ్ళా? నేను ఎట్లన్నా తిరుగుతలేదు. ఈ సంవత్సరంలో నేను ఎడికైనా పోయినా. ఈ సంవత్సరంలో గోవా పోయినా. గోవా ఏరియా పోయినా నేను. కాదు గోవా పోయినా. అది ఇయర్ గోవా ఒక్క దగ్గరికి పోయినా కలిసి. ఇంకా ఏడా తిరగాలి. ఇయర్ అయిపోయింది మొత్తం. ఇగో ఈయనే హైదరాబాద్లోనే గడిచిపోతుంది మొత్తం సంవత్సరం అంతా. చెప్పులు అప్ప. చెప్పుల మీద నీళ్ళు పోస్తున్నావు. అరే ప్లాస్టిక్ చెప్పులా? ప్లాస్టిక్ చెప్పులు అంటుండే మా డాడీ. సరే పోతున్నా నేను. నేను ఫోన్ చేసి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి బండి పెట్టుకొని ఎడిపోతున్నాను. కైకూరే రేస్ వీళ్ళ పిచ్చి వీళ్ళకే ఉంటుంది. వీడు వీడియో ఇస్తాను తెలిసి కావాలని వస్తుంది వీడియోలో కనిపించడానికి. కథం కరెక్ట్ టైంకి అది పోలీస్ స్టార్ట్. వీడియో లేరా అంటే ఫోటోలు దిగుతుంది. సో గైస్ అన్న మొత్తం ఏదో హీరో దగ్గర రెడీ అండి. ఆగే భయా ఏంటి కథ? ఎడబోతున్నావు? ఫస్ట్ నైట్ కా? ఫస్ట్ టైమా? ఫస్ట్ నైట్ అద్దాలు కొన్నాను కదరా. ఫస్ట్ టైమా? నాకెందుకు వినిపిస్తుంది రా భయా? నేను చెప్పింది చెప్తున్నా. నేను అద్దం మస్తుందిరా. అద్దం లేకనే. అరే సన్నని చూసావు పాట కూడా వస్తుంది. కోరింది చూసినావా? లంగం వల్ల కిరాక్. అవన్నీ కాదు. నువ్వు బండి ఎక్కుతావా ఎక్కవా? అరే ఇక రారా? ఏంద్రా గుండె నీకు ఇడ నెత్తి మీద? ఏంద్రా అది? అరే ఇక రారా? ఇది ఏంద్రా నెత్తి మీద? ఎందుకు ఇట్లుంది నీకు? ఇలా నల్ల బండి మీద కూర్చో వెళ్ళిపోతుంది గాలికి.
ఉండాలి మంచిగా తెల్లగా అయితే మంచిగా ఎక్కువ రుద్దుకున్నాను మొత్తం తెల్లగా కావాలని చెప్పి అందుకని నీ లెక్క తెల్లగా కావాలి నా దగ్గర ఒకటి ఉంది, అది ఇస్తుంది పెట్టుకో ముఖంకి రా. అది అయిపోయింది కథ చేసి అన్నచ్చింది అయిపోయింది మనం ఇంకొకటి ఇప్పి రావడానికి ఏంది అది కథ చేసినావా? అందుకే గ్లో వచ్చింది లేకపోతే వస్తుండే కాదురా, ఇది ఎందుకు ఇది నల్లగా ఉంది అగరబత్తి పెట్టినట్టు ఈడ? ఇగో అరే ఏమో గాయస్, ఈడేమో అంటుండు గాయస్ మీ అందరినీ. ఏ వీడియో పెడితే అన్నిట్లా రైట్ విత్ రాకు రోగు రోగిస్కి ఏందనా అది? అరే ఇప్పుడు బండి మీద కూర్చో అంటున్నాను, బండి మీద కూర్చోపోతే చీర గీర కట్టుకోవాలి మళ్ళా. కట్టుకుంటా నీకోసం ఏడికైనా పోతాగో ఇట్లా కొడతా. సో గాయస్ రాగాడు ఏమంటున్నా అంటే చీర కూడా కట్టుకోనికి రెడీ, నేను ఆడపిల్లల డ్రెస్సెస్ రెడీ కానీ బండి మీద మాత్రం కూర్చొని అంటున్నాను. మీరు ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ రాగానికి అయితే చీర కట్టుకుందాం గైస్. కమెంట్ చేసారు మీరు కాదు, నేను చెప్పిన అట్లా రాగాన్ని బండి మీద తీసుకోవామా చీర కట్టుకుందామా, రెండిట్లు ఏం చేద్దాం ఫస్ట్. వాళ్ళు రెండు కావాలంటారు, రెండు చేద్దాం, వాళ్ళు అడిగితే రెండేది మూడు చేద్దాం. అయిపోయిందా దారుతో ఉండండి. బాయ్ బాయ్. సో గైస్ మనమైతే ఇప్పుడు మన స్విఫ్ట్ ఆడు ఉంది కదా, సో అది ఎండలో పెట్టి దాని పెయింటింగ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ స్విఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం మంచిగా, సో ఏదైనా సేఫ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన క్రూజ్ ఇంటీరియర్ అంటే ఇంజన్ కంపార్ట్మెంట్ టర్బో డీజిల్. సో క్రూజ్లో ఈ ఇంజన్ చాలా తక్కువ బండ్లకు ఉన్నాయన్నమాట. ఇలా 2 మోడల్స్ ఉంటాయి. సో కొన్నిటికి టర్బో బ్యాక్ సైడ్ వస్తుంది, కొన్నిటికి టర్బో ఫ్రంట్ వస్తుంది. సో ఇలా దానికంటే దీనికి ఒక 10 HP ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఈ కార్ తీసుకుంటాం. దీన్ని చేపిస్తే ఇంకా మస్తు అవుతుంది. దుమ్ము అయిపోయింది మొత్తం. లోపల ఒక బ్యాటరీ ఉంది. ఏమో రా భయ్, ఎన్ని బ్యాటరీలు ఉంటున్నాయో. బ్యాటరీ పెద్ద అలాగనిరా నువ్వు చెప్తున్నా కదా. ఎందుకురా ఏమైంది? పాపం అన్న ఆడ దోలాడుతున్నట్టు బ్యాటరీ. అదే బ్యాటరీ లేదు ఒక బండిది బ్యాటరీ తీసుకోవాలిరా అంటే తీసుకోవాలి అని చెప్తాడు. బండి ఇది నా బండిది కదరా. ఏ బండిది రా నీది? ఇది పెద్ద పగలగానే నువ్వు చెప్తున్నావు కదా. ఎందుకు అవుమాలా ఇది నా బండి బ్యాటరీ రా భయ్. ఏ బండి బ్యాటరీ? ఈ బండికి బ్యాటరీ ఉండదా? బ్యాటరీ లేకుండా ఇచ్చిన బండి ఏ బండి? ఈ బండి. ఈ బండికి బ్యాటరీ ఉండేనా? ఎందుకు లేకుండే? ఏడుండే బ్యాటరీ ఏం చేసారు? ఏ బ్యాటరీ? ఏ బ్యాటరీ? కార్ బ్యాటరీ. బ్యాటరీ తీసుకోపోయి మర్సిడీస్ కాదు ఆగు చెప్తా. నాకు ఆ బండి తరం దొరకదని గంట నుంచి ఇంట్లో ఎత్తుకుతున్నా నేను. బ్యాటరీ గుర్తుంటుంది రా భయ్. ఏం చేసింది తెలుసు నాకు గుర్తున్నాయి. 2 బ్యాటరీలు ఇచ్చి ఒక బ్యాటరీ తీసుకొచ్చినావా క్రూజ్ కి? మర్చిపోయినావా? అరే నేను అప్పట్లో చెప్తున్నావు 2 బ్యాటరీలు ఉండాలని చెప్పి. ఎందుకు అట్లా చేస్తావు? అన్ని మతి పరుపు లెక్కలు చేస్తావు. బండి స్టార్ట్ కాదు గైస్. నేను గజనీ గైస్, నాకు కొన్ని గుర్తుండవు. ఒక 2-3 months అంటే అన్ని మర్చిపోతాను నేను. దెబ్బ తాకి సైక్ అయిపోయినాడు. కానీ ఏవి గుర్తున్నాలో అవన్నీ గుర్తుంటాయి అనుకోరు. పనికిరాని అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పు. ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఆ బ్యాటరీ అలా ఉందని చెప్పి మాకు కూడా లేదు, అందుకే కొత్త బ్యాటరీ. నీకు పనికిరాని నాకు ఎంత టెన్షన్ అని నాకు తెలుసు. బ్యాటరీ ఇప్పుడు 2 బ్యాటరీలు కొన్నాం కొత్తవి. 7,000 పెట్టి కొన్నా బ్యాటరీ తెలుసా? ఒక బ్యాటరీ లేకపోతే నేను ఇప్పుడు ఇది ఒక బ్యాటరీ, ఇంకొక బ్యాటరీ నీ కార్లో ఉందిగా. ఏ కార్లా? కొత్త బ్యాటరీ. ఏమది కొత్త బ్యాటరీ ఇప్పుడు దేని కొన్నాం మళ్ళా? ఇప్పుడు అవ్వ ఆ బ్యాటరీ ఉందా? ఆ బ్యాటరీ నా కార్ది. అది నీకు ఇచ్చేస్తే ఇప్పుడు అన్ని కాదురా. నేను ఎన్ని బ్యాటరీలు కొన్నా? 2 బ్యాటరీలు కొన్నానా? 2 బ్యాటరీ. ఎన్ని బ్యాటరీలు? ఒకటే బ్యాటరీ పోయిందిగా. ఒకటి బ్యాటరీ. మళ్ళీ 2 బ్యాటరీలు కొత్తవి కొన్నా నేను. ఏడో కొన్నా కొత్త. ఇది ఒకటి కొత్తది, సియాజ్ లో కూడా కొత్తది ఉంది. అది నీదే, ఇది నీదే. ఇది మొన్న కొన్నా, నేను కొన్నా. ఒక బ్యాటరీ తీసుకో మళ్ళీ ఎవరో కూకే తాళమ కడి. ఒక బ్యాటరీ పోతే 2 బ్యాటరీలు కొన్నాం గైస్. ఇంత బ్యాటరీ ఉందని చెప్పి తెలియదు నాకు కూడా. డిక్కీలో ఇంకొక బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు చూడు ఈ తాళం ఎందుకు రాబాయి? నాకు తాళం ఆంధ్ర ఉంది రాగాంధ్ర. తాళం అంటే ఈ రాబాయి చూసి బండి స్టార్ట్ అయ్యి ఉరికిపోతుంది. కొట్టు. స్టార్ట్ అవుతలేరా? ఎందుకు స్టార్ట్ కాదు? నా బండి సగం సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే సగమే కొట్టాను. నువ్వు కొట్టు, ఒకటి సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది చూడాలి. ఇన్ని రోజులు పక్కకు పెట్టి బండి స్టార్ట్ అవుతలేదురా. అంత సీనే లేదు. నా బండి గురించి నాకు తెలుసు. మనం చేసిన ఇంజన్ గాయస్ ఇది. ఇంజన్ మొత్తం కొత్త చేసాం. హోల్ స్టార్ట్ లేదు, హాట్ స్టార్ట్ లేదు. ఖాళీ ఇంజన్ ఎంత సైలెంట్ ఉందో. ఈ ఇంజన్ ఈ బండిది హెడ్ మొత్తం పోతే మొత్తం పిస్టన్ అన్నీ కొత్త చేసి మొత్తం తయారు చేసినాం. మన చేతితో చేసినాక ఇట్లా ఉంటుంది ఇంజన్. ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా.
డిక్కి లేపురా భయ్. లేపినారా భయ్? లేపలే లేపలే. నేను పెడతా రాగానే వేద్దాం. మెల్ల బ్యాటరీ వెనక సీట్లో పెట్టినా. ఇగో ఇట్లాంటివన్నీ లెక్కలు చేస్తారు, మళ్ళీ నా మీద బ్లేమ్ వేస్తారు. అదే ఇప్పుడు వీడియోలో పడ్డది. ఒక బ్యాటరీ ఏదంటే ఇక్కడ ముంగడికి వెంకలకి వచ్చింది. ఎట్లా వస్తుంది అట్లా? నువ్వు తెచ్చి పెట్టు. అట్లా ఎట్లా వస్తుంది అంటే మెడల్ మీదకి 2 వేస్తే అదే చెప్తుంది. పోనీ నీకు 2 డ్యూరాసెల్ బ్యాటరీలు ఇప్పిస్తాను. సౌండ్ వస్తలే మళ్ళీ సెన్సర్ది. అడు ఏమైందిరా? చినిగిపోతుందా టైర్? ఏమైందిరా అంటూ ఏమో పోదాం అడిగి అట్లనే అయిపోయింది టైర్ పని. బండే అయిపోయింది టైర్. ఏంది ఉంటుందా టైర్ ఆడుకో? ఎవరు చినిగిపోతుందా? ఏమో డౌటే. టైర్ అయితే అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం మెల్ల గాలి షాప్ దగ్గరికి గాలి కొట్టించుకొని, నేను ఈ కార్లో తిరిగినంత ఏ కార్లో తిరగలేదు తెలుసా. వీడు ఎంత దమ్మా ఖరాబ్ చేస్తుంటాడు తెలుసా. అప్ప టార్చర్ ఉంటుంది ఇంట్లో. ఎట్లా భరించాలేమో. వస్తా పైపు ఇడు వరకు అది వస్తా ఏడు వస్తా సార్ రాదు. వస్తా ఓ చూడుకో. దీన్ని వాష్ చేపిస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు దీన్ని మొత్తం ఇట్లా ఊగా వాషింగ్ చేపిస్తుంది. ఇట్లా వాషింగ్ అయిపోవాలి మొత్తం రెడీ అయినట్టే అనిపిస్తుంది. చూడు ఒకసారి అయిపోయింది. మళ్ళా కొత్తగా కనిపిస్తుంది. ఏదైనా ఎన్ని రోజులు వండుతుంది. నేను సమ్మర్లో ఎండనే వంటుండే ఏసీ. మా ఇంట్లో అప్పుడు ఏసీ ఉండకపోతుంది. అంటే ఆ ఇంట్లో ఏసీ అలౌడ్ ఉండకపోతుంది అనమాట. అది పాత గోడలు. సో అది ఏసీ పెడితే ఆ గోడలు పడుతుందని చెప్పి ఇంట్లో ఏసీ పెట్టలేకపోతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే సమ్మర్లో కార్లో డీజిల్ పోసుకొని రాత్రంతా కార్లోనే అనుకుంటుండే ఏసీ. కార్ అప్పుడు అట్లనే ఆఫ్ అయిపోతుండే. కార్ ఆఫ్ అయిపోతున్నా. డీజిల్ అయిపోయి కార్ ఆఫ్ అయిపోతుంది. ఆ బ్లోవర్ ఆన్ అండ్ నుండి బ్యాటరీలో దిగిపోతుంది. పొద్దున వచ్చి మా డాడీ చెప్తున్నాడు లోపల ఆ ఇంట్లో వండుకుని ఇడ వంట నేను. సో అట్లా మస్తు మెమరీస్ ఉన్నాయి కాకుండా. సో గైస్ వాష్ అయితే అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్ వాటర్ కొడుతుంది. ఇప్పుడు చూడాలి మన కార్ ఎట్లా కనిపిస్తుంది పెయింట్. ఇంక వైట్ కలర్ ఏమన్నా రెడీ అయిపోయానా? ఏ విధంగా అసలు ఇవాళ ఎందుకు అనుకోకుండా తీసుకొని అరే బాగా పడుతుంది. మళ్ళీ చేపిస్తున్నావు. చేసినట్టు కనిపిస్తలేమో ఆయనకి. అందుకే మళ్ళీ వాటర్ కొట్టాడు. అలాగే ఇది కూడా నీళ్ళు కూడా మైలా పోతలేదు. మైలా కాదన్నా, ఫ్యాన్. కానీ మైలా ఫ్యాన్ నాకు పెద్ద ఫ్యాన్. పోతలేదు ఏంటి ఎట్లా నిన్నే పట్టుకొని ఉంటుంది కదా. గైస్ ఫైనల్గా అయితే మన షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో చాలా రోజుల నుంచి చాలా మంది కమెంట్స్ కొడుతున్నారు షిఫ్ట్ వీడియో కావాలా షిఫ్ట్ వీడియో అని చెప్పి. సో మీ అందరి గురించి షిఫ్ట్ అయితే మనము మూలకి పడిస్తాం అని మళ్ళీ తీసినాం బయటికి. సో మనం చూసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది వాష్ చేయించినాక సో మస్తు క్యూట్ ఉంటుంది కదా. 1 ఆఫ్ ద క్యూటెస్ట్ కార్ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మస్తు ఉంటుంది బండి. దిస్ ఈజ్ అవర్ స్విఫ్ట్ ఆఫ్టర్ వాష్. దీనికి ఇంకా టెఫ్లాన్ కూడా అవన్నీ ఏం కొట్టిలే అనమాట. సో టెఫ్లాన్ అవన్నీ కొట్టిస్తే కార్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మన క్రూజ్తో మన స్విఫ్ట్ ఇంకా పార్క్ అయిపోయింది. దీనికి ఇంకేమేమి స్పేర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ వేసేసి బండి ఫైనల్ వేసేసి సో మొత్తం రెడీ చేసాం కార్ని. సో మీ అందరు అడిగినందుకు దిస్ ఈజ్ అవర్ స్విఫ్ట్ హియర్ బ్యాక్ టు ద రోడ్. చాలా హ్యాపీ. ఎవరైతే షిఫ్ట్ గురించి అడిగే వాళ్ళందరి గురించి అయితే షిఫ్ట్ మనం రెడీ చేసినాం అనమాట. సో ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. అండ్ డైలీ బ్లాగ్స్ ఎట్లా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా మనం అప్గ్రేడ్ చేయాలా లేకపోతే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా సో దాన్ని బట్టి కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మనం మన వీడియోస్ క్వాలిటీ అండ్ ఏమైనా సరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్. బాయ్.